చిన్నపిల్లలకి చాక్లెట్ ఆశ చూపెట్టి కిడ్నాప్ చేసినట్టు మనకేమో జిమ్ములు, స్విమ్మింగ్ పూల్లు ఉన్న అపార్ట్మెంట్లు, కెఫెటేరియాలు ఉన్న ఆఫీస్లను చూపెట్టి మన బతుకునే కిడ్నాప్ చేస్తున్నారు. ఎట్టు పోయినా ట్రాఫిక్తోనే సగం జీవితం అయిపోతుంది. పొల్యూషను, పిచ్చి సౌండ్లు తప్ప అసలు ప్రశాంతతనే లేదు అని చెప్పి 7 సంవత్సరాల క్రితం ఢిల్లీలో హైలీ పేడ్ జాబ్లను వదిలిపెట్టుకొని కృతి, ఆశిష్ అనే ఇద్దరు హిమాలయాస్కి పోయి సెటిల్ అయ్యిండ్రు. ఉత్తరాఖండ్లో ఉన్న బస్గావ్ అనే ఏరియాకి పోయి ఆడ మంచిగా మట్టితోని రాళ్లతోని ఇల్లు కట్టుకున్నారు. ఒక చెక్ డ్యామ్ కట్టుకున్నారు నీళ్ళ కోసము. పక్షులకు వచ్చి ఉండేటందుకు, తినేటందుకు, అవి అక్కడ జీవించేటందుకు ఏమేమి ఏర్పాట్లు కావాలో అవన్నీ చేసిర్రు. 1,00,000 రూపాయలు జీతం తక్కువ వచ్చినా పర్లేదు, కానీ ఇలాంటి జాగల హ్యాపీగా బతుక్కుంటా మంచి ఈడికెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే చాలు అని చెప్పి సుకూన్గా జీవిస్తారు. లింగులు ఇటుకోమని అట్లా వాళ్ళిద్దరే కొండగుట్టలలో ఉంటే 24 గంటల ఆల మొక్కలు ఆలే చూసుకొని బోర్ రాదా అని అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళు మాత్రం అక్కడున్న కల్చర్ని తెలుసుకుంటున్నారు, అక్కడున్న మనుషులతోని మాట్లాడుతున్నారు, వాళ్ళతోని వాళ్ళ ఆటలు పాటలు నేర్చుకొని వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏముంది అంతగానము పబ్కే పోవాలి అని అనిపిస్తే ఇట్లా నెలకోసారి ఢిల్లీకి పోయి వస్తే అయిపోయాయి కదా. టెక్నాలజీ ఇంత పెరిగిపోయినప్పుడు దాన్ని వాడుకొని మనం ఎక్కడైనా బతకొచ్చు. వీళ్ళు మంచిగా సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నారు, సోలార్ ఎలక్ట్రిసిటీ చేసుకున్నారు, మంచిగా ఒక ఇంటర్నెట్ పెట్టుకున్నారు, కథం పని చేసుకుంటున్నారు కూర్చున్న కాడనే. ఆరోగ్యం, ఆహ్లాదం, ఆదాయం, ఈ మూడిట్లా దేన్ని మిస్ అవుతలేరు వాళ్ళు.